ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 47వ అధ్యాయం 22వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. ఓకే, సో మనము 4-5 రోజులు అయిపోయింది మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి క్లాసుల్ని కంటిన్యూ చేయకుండా. యాక్చువల్గా ఉద్ధవుడు శ్రీకృష్ణుడితో బృందావనం పంపబడ్డాడు. సో బృందావనానికి వచ్చినటువంటి ఉద్ధవుడిని గోపికలు కలిశారు. గోపికలు కలిసి గోపికలు తమ తోటి ఉన్నటువంటి ఈ అనుబంధాన్ని, కృష్ణుడితోటి ఉన్నటువంటి అనుబంధాన్ని, కృష్ణుడి గురించి వాళ్ళు మాట్లాడడం అన్ని కూడా వాళ్ళు చేసేసారు. కృష్ణుడు లేకపోవడం వలన వాళ్ళకి కలిగినటువంటి బాధ, విరహ బాధ ఏదైతే ఉందో దాని గురించి వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా అయితే భౌతిక కోణంలో చూస్తే ఒక పరాయి వ్యక్తి ఆయన మీద ప్రేమ, ఆయన లేరు, ఇంట్లో భర్త దగ్గర లేకపోతే అత్తమామల దగ్గర పిల్లల దగ్గర ఆ వ్యక్తితోటి తమకున్నటువంటి సంబంధాన్ని దాచిపెట్టి ఇల్లు వదిలేసి ఉద్ధవుని కలవడానికి వచ్చి ఆ వ్యక్తితోటి తమకున్నటువంటి సంబంధం గురించి మాట్లాడడం, ఆ వ్యక్తి లేకపోతే మా జీవితమే లేదు అని చెప్పడం, ఇది ఎలా ఉంది? చాలా కష్టంగానే ఉంటది. ఇది చాలా కష్టంగా ఉంది. ఓకే, ఇది పరకీయ పరకీయ రసం అంటారు దీన్ని. ఓకే, సో పరకీయ రసం అంటే ఆ, పరుల 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 మీద తన ప్రభుజీ. యొక్క ప్రేమని వ్యక్తపరచడం ప్రభుజీ. పరస్త్రీతో ప్రేమ, పరస్త్రీతో. అవును పరస్త్రీతో ప్రభుజీ. ప్రేమ సంబంధం. ఓకే, ఇది పరకీయ భావం అంటారు. పరకీయ భావంలో శ్రీకృష్ణుడు గోపికలతోటి ప్రేమ సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఓకే, ఆ యాక్చువల్గా భగవంతుడి యొక్క వివిధ అవతారాలలో ఈ లీల జరగలేదు, ఈ రసం లేదు. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రసాస్వాదన అనేటువంటి జరిగింది, తమ భక్తులతోటి లేకపోతే తమ ఆ, భార్యలతోటి లేకపోతే తమకు సంబంధించినటువంటి వాళ్ళతోటి. ఓకే, కానీ ఒక కృష్ణుడు మాత్రమే పరకీయ భావాన్ని కూడా కలిగి ఉన్నారు, పరకీయ రసాన్ని కూడా ఎంజాయ్ చేశారు. ఓకే, అందుకని కృష్ణుడు అందరికంటే రసాస్వాదనలో ఆ, కృష్ణుడు టాప్ మోస్ట్ అన్నమాట. ఓకే, పరకీయ రసం కూడా ఎంజాయ్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే గోపికలు ఎప్పుడైతే కృష్ణుడి గురించి ఆలోచిస్తారో, ఎప్పుడైతే కృష్ణుడి గురించి మాట్లాడతారో, ఇక వాళ్ళకి భౌతిక సంబంధాలు కూడా గుర్తురావు, భౌతిక విషయాలు కూడా గుర్తురావు, ఇంకా వాళ్ళు ఎక్కడున్నారో కూడా గుర్తురావు. వాళ్ళు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏది సాత్విక వికారం అంటాం చూసారా, సాత్విక వికారాలు అవన్నీ వస్తాయి వాళ్ళకి. అష్ట సాత్విక వికారాల్లో కొన్ని వస్తాయి వాళ్ళకి. ఓకే, యాక్చువల్గా అయితే గోపికలందరూ కూడా శ్రీకృష్ణుని యొక్క ఆ, ఆ, పార్షదులు. మరి శ్రీకృష్ణుని యొక్క పార్షదులు వాళ్ళు ఏమి సాధన సిద్ధులు కాదు, వాళ్ళు నిత్య సిద్ధులు. నిత్య సిద్ధులైనటువంటి వాళ్ళకి భక్తి సాధన అనేటువంటిది అవసరం లేదు, డైరెక్ట్ గా భగవంతుడితోటి ప్రేమ అనే స్థాయికి వెళ్ళిపోతారు నిత్య సిద్ధులు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ స్థితిలో నుంచే ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఏదో బద్ధ జీవనాన్ని గడపడం కోసం మనలాగా వచ్చి వాళ్ళు ఈ భౌతిక విషయంలో అవతరించి వాళ్ళకి వాళ్ళు పవిత్రం చేసుకోవడం కోసం మనిషి జన్మగా రాలేదు. వాళ్ళు భగవంతుడిని సంతృప్తి పరచడం కోసం వచ్చారు వాళ్ళు. అంటే ఈ భౌతిక విషయంలోకి వచ్చి ఎవరినైనా వివాహం చేసుకున్నా అది కృష్ణుడి సంతృప్తి కోసం, ఎవరి కుటుంబంలో అయినా కానీ వాళ్ళ భౌతిక జీవనాన్ని గడుపుతున్నా అది కృష్ణుడి సంతోషం కోసం. అందుకని గోపికలందరూ
గోపికలందరికీ కూడా వివాహాలు అయ్యాయి, గోపికలందరికీ కూడా భర్తలు ఉన్నారు, గోపికలందరికీ కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లల కన్నా కృష్ణుడి సంతోషం కోసం, వాళ్ళు వివాహం చేసుకుని భర్తలతో ఉన్న కృష్ణుడి సంతోషం కోసం, కృష్ణుడి ఆనందం కోసం. ఎందుకు? వాళ్ళు వచ్చిందే అందుకు, వాళ్ళు వచ్చిందే అందుకు. వాళ్ళు పార్షదులైనటువంటి వాళ్ళు ఎందుకు వస్తారు? రావాల్సిన అవసరమే లేదు వాళ్ళకి. భగవంతుడి యొక్క పార్షదులకి ఏ కర్మబంధనాలు లేవు. మరి కర్మబంధనాలు లేనటువంటి వాళ్ళు భౌతిక లోకంలోకి వచ్చారు అని అంటే దానికి ప్రత్యేకమైనటువంటి కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి, కృష్ణుడి లీలల్లో భాగం పంచుకోవడం. రెండు, కృష్ణుడు నియమించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రచార కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా నిర్వహించడం కోసం వాళ్ళు రావచ్చు. అంటే గురువులుగా, ఆచార్యులుగా వస్తారు. యాక్చువల్గా అయితే మనకు గోస్వాములు ఎవరైతే ఉన్నారో వీళ్ళు, ఇంకా ఇస్కాన్లో సన్యాస దీక్ష తీసుకున్నటువంటి గొప్ప గొప్ప మహారాజులు కూడా మనకి ఏమని చెప్తారంటే వాళ్ళు గోపికలు అని చెప్తారు. ఓకే, కొంతమంది గోపికలే ఆచార్యుల్లా కూడా వచ్చారు. గోపికలే ఆచార్యుల్లాగా ఎందుకు వచ్చారు మరి? కృష్ణ తత్వాన్ని, కృష్ణ ప్రేమని ప్రచారం ఎవరు చేయగలరు? కృష్ణ ప్రేమని ఎవరు అందించగలరు? గోపికలే గోపికలు అందించగలరు. మాత్రమే. గోపికలే అందించగలరు. అందుకనే గోపికలే ఆచార్యుల్లా వచ్చారు మనకి. ఓకే, కొన్ని కొన్ని భక్తులు స్వయంగా చూసినటువంటి లీలలు కూడా ఉన్నాయి. ఓకే, ఒక ఒక మహారాజు నడుస్తూ నడుస్తూ గోపికలా మారిపోయారు. మళ్ళీ కొద్దిసేపటికి ఆయన మళ్ళీ ఆ మహారాజులా మారిపోయారు. ఓకే, సో భానుస్వామి మహారాజు గుర్తుందండి మీకు ఆయన పేరు? ఉం? భానుస్వామి మహారాజ్. ఆ, నా దగ్గర ఫోటో ఉండాలి, నేను చూపిస్తాను మీకు ఫోటో. సో భానుస్వామి మహారాజు ఆయన కూడా ఒక గోపిక. ఓకే, అని ప్రస్తుతం ఆయన భానుస్వామి మహారాజులా వచ్చారు. ఆయన నడుస్తూ నడుస్తూ గోపికలా మారిపోయినటువంటి సందర్భాలు కూడా చాలా మంది భక్తులు చూశారట. చూసి వాళ్ళు మనకి అంటే అందరు చెప్తూ ఉంటారు. సో ఒక్క నిమిషం అవుతుంది, నాకు ఫోటో దొరుకుతుంది, నేను చూస్తాను. చెన్నై మహారాజా ప్రభు, భాను మహారాజు. భానుస్వామి మహారాజ్ కాదు, భానుస్వామి సన్యాసి. మహారాజ్ అనే అంటాము, మహారాజే ప్రభు, కాకపోతే దీక్షాగురు కాదు. దీక్ష ఇవ్వటం లేదు, కానీ చూసారా ప్రభు మీరు భానుస్వామి మహారాజ్ని? పోయినప్పుడు మాట్లాడడం కానీ చూస్తుంటాం ప్రభుజీ. నాకు దొరికింది ఫోటో. సౌత్ ఇండియా ప్రెసిడెంట్ కదా ప్రభుజీ? కనిపిస్తున్నారా? ఎస్ ప్రభుజీ, చూస్తున్నాం ప్రభుజీ. ఓ మీరు కూడా ఉన్నారుగా ప్రభుజీ పక్కన. ప్రభుజీ ఎక్కడ ఉంటారు ప్రభుజీ? ఈయన మాయాపుర ప్రభుజీ. చెన్నై ప్రభు, చెన్నై ప్రభుజీ, చెన్నై ప్రభు ఉండేది. రెగ్యులర్ చెన్నై ఉంటారు. సౌత్ ఇండియా ప్రెసిడెంట్. తిరగడం అనేది మామూలుగా తిరుగుతుంటారు ప్రభుజీ మహారాజు గారు. ఉంటారు. మొన్న బెంగళూరు వచ్చారు, బెంగళూరు వచ్చినప్పుడు కలిసాము మేము వెళ్ళి. వస్తుంటారు, బెంగళూరు వస్తుంటారు, క్లాసులు తీసుకుంటుంటారు. ఓకే, అప్పుడప్పుడు వస్తుంటారు. నాకు బెంగళూరు టెంపుల్లో నేను కలిశాను మహారాజ్ని. ఆయన చేతుల ద్వారా నేను కొన్ని బుక్స్ తీసుకున్నాను, ఆయన రాసిన బుక్స్. ఓకే, అప్పుడు నేను కలిశాను అనమాట మహారాజ్ని. సో ఆయన గోస్వాములు రాసినటువంటి, లేకపోతే మన గౌడ్య వైష్ణవ పరంపరలో ఉన్నటువంటి చాలా పుస్తకాలు ఉన్నాయి, బెంగాలీలో ఉన్నాయి. అవన్నీ కూడా బెంగాలీలో ఉన్నాయి. వాటన్నిటిని ఇంగ్లీష్లోకి మార్చేశారు భానుస్వామి మహారాజ్. అది ప్రభుపాదకి సేవగా. ప్రభుపాద ఎన్నని చేయగలరు కదా? ప్రభుపాద ఎన్నని చేయగలిగారు? 11 సంవత్సరాల్లో ఆయన చేయగలిగినంత చేశారు. మరి ప్రభుపాదుల వారి కోరిక ఏమిటి అని అంటే, ఎవరైనా సరే నా శిష్యులు, ఇంకా చాలా ఉన్నాయి శాస్త్రాలు గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో చాలా ఉన్నాయి, ఆచార్యులు రాసినటువంటి, బెంగాలీలో రాసినటువంటి ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని ఆయన ఇంగ్లీష్లోకి మారుస్తున్నారు. ఓకే, ఇంగ్లీష్లో చాలా బుక్స్ రాశారు ఆయన. ప్రభుజీ హరిబోల్. తెలుగులోకి వచ్చాయా ప్రభుజీ అవి? తెలుగులోకి అనువాదం అయ్యాయా కొన్నన్నా? తెలుగులో లేదు, ఇంగ్లీష్లో ఉన్నాయి. కొంతమంది డివోటీస్ ఆ బుక్స్ ని మళ్ళీ తెలుగులోకి కూడా మారుస్తున్నారు. ఎవరైనా ఇట్లనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మార్చాలి అని అనుకుంటే కనుక తెలుగులోకి అనువాదం చేయదలుచుకున్నటువంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తెలుగులోకి కూడా మారుస్తారు. ఆయన మాత్రం ఇంగ్లీష్లోకి మార్చారు, చాలా బుక్స్ మార్చారు.
ఓకే, 1 2 కాదు, చాలా షడ్ వందల బుక్స్ మార్చేశారు అలా. షడ్గోస్వాములు వాళ్ళంతా రాసిన బుక్స్. షడ్గోస్వాములు రాసిన బుక్స్. ఓకే, సో అది. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, గోపికల గురించి మాట్లాడుతాం. గోపికల స్థాయి అది. గోపికలు భగవంతుడికి నిత్య పార్షదులు. ఓకే, ఆ, ఆ, అంటే వాళ్ళు ఏమి సాధన సిద్ధ స్థితిలో లేరు, వాళ్ళు నిత్య సిద్ధులు. ఓకే, అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి భార్య, భర్త, ప్రియుడు, ప్రియురాలు, ఆ, కొడుకు, కూతురు ఇలాంటివి ఏమి ఉండవు వాళ్ళకి. వాటన్నిటికీ పరంగా, వాటన్నిటికీ స్థాయి దాటిపోయి ఉన్నారనమాట వాళ్ళు. వాళ్ళ విషయంలో కృష్ణుడితోటి ఉన్నటువంటి సంబంధం పూర్తి ఆధ్యాత్మిక సంబంధం, అది భౌతిక సంబంధం కాదు, పూర్తి ఆధ్యాత్మిక సంబంధం. అందుకని గోపికలందరూ కూడా తమ ప్రేమ భావాన్ని వ్యక్తం చేసేసారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా రాధారాణి అక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయారు. రాధారాణి దూరంగా వెళ్ళిపోయి ఒక భ్రమరాన్ని చూశారు. ఆ భ్రమరము శ్రీకృష్ణుడు పంపించినటువంటి ఒక ప్రతినిధి. ఆ భ్రమరాన్ని చూసి రాధారాణి ఒక భ్రమర గీత పాడడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఈ భ్రమర గీతలో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకమైనటువంటి పదాలు వాడారు రాధారాణి. ఓకే, కృష్ణుడు ఎలాంటి వాడు అని విమర్శిస్తూ పాడుతూ, కృష్ణుడు అలా మోసం చేశాడు, ఇలా మోసం చేశాడు, చివరికి లక్ష్మీదేవుడు కూడా మోసం చేసి తన పాదాలు ఒత్తించుకుంటున్నాడు. లక్ష్మీదేవి పాపం అమాయకురాలు, మోసపోయి ఎప్పుడు కృష్ణుడి పాదాలు నొక్కుతూ ఉంటుంది. ఓకే, కృష్ణుడికి పాదసేవ చేస్తూ ఉంటుంది. ఇలా మాట్లాడింది అనమాట. ఓకే, అంటే ఇది ఎవరు పడితే వాళ్ళు మాట్లాడచ్చా ఇలా? మనం శుద్ధ అందరం భక్తురాలు ఆయన. లేదు ఆయన ప్రభుజీ, ఆంతరిక శక్తి శుద్ధ కాబట్టి అలా భక్తుడు. మాట్లాడింది ప్రభుజీ. ఆయన లాగానే ఆయన సాధన శక్తి కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడింది. ఆయన ఆ- మీద అలా వీరహంతో ఆ స్థాయిలో ఆయన మాట్లాడాలి అని అంటే ఆ స్థాయిలో ప్రేమ కూడా ఉండాలి. అది ఓకే, ఎస్ ప్రభుజీ. పరాయి వ్యక్తితోటి చాలా గౌరవంగా మాట్లాడతాం కదా మనం. భర్తతోటి మాట్లాడతాము పరాయి వ్యక్తితోటి మర్యాదగా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్తగా, మాట్లాడతాం. మర్యాదగా. ఆ? అలా అని పరాయి వ్యక్తి మీద ప్రేమ ఉంటుందా భర్తతో ఉన్నట్టు? లేదు. ఇప్పుడు భర్తతో మాట్లాడేది, పరాయి వ్యక్తితో మాట్లాడేది మధ్య డిఫరెన్స్ చూస్తే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నట్లు అనిపిస్తుంది? ఇక్కడ చూస్తే కృష్ణుడే ప్రభుజీ. కానీ మనం సరిగా మాట్లాడకపోయినా భర్త మీదనే ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకు మనము భర్తతోటి మామూలుగా మాట్లాడతాం, చాలా క్యాజువల్ గా మాట్లాడతాం, చాలా ఒక్కొక్కసారి తీసి పారేసినట్టు మాట్లాడతారు, ఒక్కొక్కసారి అరుస్తారు, ఒక్కొక్కసారి కొంతమంది కొడతారు. ఓకే, ప్రేమతో ప్రభు, వాళ్ళ మధ్య బంధం అంతటి బాండింగ్ అలాంటిది కదా ప్రభుజీ. ఆ బాండింగ్ అలాంటిది. గౌరవంతోటి ఆ మనిషి వాళ్ళ అన్న మధ్య బాబు బంధం అది. వివాహ బంధం అలాంటిది ప్రభుజీ. అలా జరగకపోతే డౌట్ వస్తుంది, ఈమె అసలు నన్ను ప్రేమిస్తుందా లేదా, ఇంత మర్యాదగా మాట్లాడుతుంది, పరాయి వ్యక్తిని చూసినట్టు చూస్తుంది అనుకోండి కదా. కాబట్టి భార్య ఎలా మాట్లాడాలి? చివాట్లు పెట్టినట్టే మాట్లాడాలి భర్తతోటి, అప్పుడే ప్రేమ ఉన్నట్టు. ఓకే, అంటే తన వాళ్ళతోటి తాను మాట్లాడుతున్నటువంటి విధానం, పరాయి వ్యక్తితో తను మాట్లాడుతున్నటువంటి విధానంలో చాలా తేడా ఉంటుంది. కృష్ణుడు తనవాడు అయినప్పుడు మీరు కూడా అలా మాట్లాడచ్చు. కృష్ణుడు మీ వాడు అయినప్పుడు మీరు కూడా అలా మాట్లాడచ్చు. కానీ నావాడు అయ్యాడు అని అనుకుని మాట్లాడు. ఓకే, నావాడు అయ్యాడు అని అనుకుని మాట్లాడితే మళ్ళీ అది అపరాధం అవుతుంది. తప్పు చాలా. కరెక్ట్. కాబట్టి మనం అందరం కూడా గోపికలను చూసి గోపికల్లా మారకూడదు. అందుకనే మనము ఆ ఈ అధ్యాయాలను మొదలు పెట్టడానికంటే ముందు, 10వ స్కందాన్ని మొదలు పెట్టడానికంటే ముందే నేను అందరికీ వార్నింగ్ ఇచ్చాను. ఏమని చెప్పాను నేను? మనం చాలా చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. గోపికలకి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాలని, వాళ్ళ మధ్య ఉన్నటువంటి రసాస్వాదనని, వాళ్ళ మధ్య ఉన్నటువంటి విరహ సంబంధాన్ని, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమని, వాళ్ళ మధ్య ఉన్నటువంటి రాసలీలల్ని చర్చించబోతున్నాం. ఓకే, ఇవన్నీ చర్చించిన తర్వాత మనం గోపికలంత భక్తి స్థాయికి వెళ్ళాలి. గోపికలు చేసినటువంటి భక్తిని మనం అర్థం చేసుకోవాలి. గోపికలకి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. గోపికల్లాగా మనము కూడా కృష్ణుడి మీద ప్రేమను పొందాలి అని అనుకోవాలి. కానీ నేను గోపికను అయిపోవాలి అని అనుకోకూడదు. ఓకే, నేను గోపికను అయిపోవాలి అని అనుకోవడం, గోపికల్లా కృష్ణుడిని ప్రేమించాలి అని అనుకోవడంలో రెండిట్లో తేడా ఉంది. ఓకే, అవును ప్రభుజీ, ఫస్ట్ది కరెక్ట్. కాబట్టి గోపికను అయిపోయాం అనుకోండి, సహజీయాలు అంటారు. ఓకే, మనం అందరం సహజీయాలు. బృందావనం వెళ్తే చాలా మంది సహజీయాలు కనిపిస్తారు మీకు. సహజీయాలు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళు ఒక భ్రమలో ఉంటారు. వాళ్ళు ఒక భ్రమలో ఉంటారు. ఎలా ఉంటారంటే వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ
నేను ఒక గోపికని, నాకు కృష్ణుడితో సంబంధం ఉంది. చెట్టును చూసి చెట్టు కృష్ణుడు అనుకుని చెట్టును వాటేసుకుంటారు. ఓకే. లేకపోతే ఒక గోపిక ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తిస్తారు. వాళ్ళు చీర కట్టుకుంటారు, వాళ్ళు చెవులకు పోగులు పెట్టుకుంటారు, వాళ్ళు నెక్లెస్ వేసుకుంటారు. వాళ్ళు కూడా ఒక గోపికలా తయారైపోతారు. గోపికలా తయారైపోయి గోపికలాగానే యాక్షన్ చేస్తూ ఉంటారు. లేకపోతే నా కృష్ణుడు కనిపించేస్తున్నాడు, నాకు ఇక్కడే కనిపిస్తున్నాడు మామూలుగా. అంటే ఒకవేళ ఆడవాళ్లే అనుకోండి. ఓకే. ఆడవాళ్ళు అయితే నాకు ఇక్కడ కృష్ణుడు కనిపిస్తున్నాడు, నా పక్కనే కూర్చున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు, నేను భాగవతం ఓపెన్ చేస్తే భాగవతం బుక్ లోపల కృష్ణుడు ఉన్నాడు, లేకపోతే ఆ నేను ఏ పని చేసినా కానీ నా పుట్ట మీద చెట్టు మీద ఎక్కడ చూసినా కానీ కృష్ణుడే కనిపిస్తున్నాడు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఓకే. అది ఏంటి ప్రభుజీ, అది ఫేక్ ఏంటి ప్రభుజీ? అది భక్త్యా ఏంటి ప్రభుజీ? ఉందంటారా భక్తితోటి ఏంటంటారు? అది అది ఒక రకమైన మెంటల్ ప్రాబ్లం. సరైన భావన Mental కాదా problem ఆ? ప్రభుజీ అది? అంటే వాళ్ళు అంత ఆయనతో లీనమై ఉంటారు అనుకోకూడదా? సరైన భావన కాదంటారా అది ఒక ప్రభుజీ? రకమైన మెంటల్ ప్రాబ్లం. భక్తి ఉండదా దాంట్లో? అది భక్తి కాదు, అది అసలు సహజీయంలా ఉండనేయకూడదు మనం. ఓకే. సహజీయంలా ఉన్నాము అని అంటే మాత్రం మనం భక్తిలో పడిపోయామని అర్థం. సహజీయంలాగా మనం మారకూడదు. ఓకే. వీళ్ళందరికీ ఏం కావాలంటే సరి అయినటువంటి ఫిలాసఫీ నేర్చుకోవాలి. కృష్ణుడు గురించి తెలుసుకోవాలి. కృష్ణుడు ఎవరికి కనపడతాడు, కృష్ణుడు ఎవరితో మాట్లాడతాడు, కృష్ణుడు ఎవరిని చూస్తాడు, కృష్ణుడు ఎవరికి రియలైజ్ అవుతాడు. ఎవరికి పడితే వాళ్ళు ఇలా కళ్ళు మూసుకోగానే కృష్ణుడు కనిపించేస్తాడండి. దానికి ఎంత సాధన అవసరము, ఎంత భావం అవసరము. గురు మహారాజ్ లాంటి వాళ్ళు అయితే చూసి నవ్వుతారు, అలాంటి వాళ్ళని విని నవ్వుతారు. అలాంటి వాళ్ళ గురించి చెప్తే ఇలా జరుగుతుందంట అంటే నవ్వుతారు. ఇంకంతే. వాళ్ళు ఏం చెప్తారు, ముందు కృష్ణుడి గురించి తెలుసుకోమనండి, ముందు ప్రభుపాద రాసిన బుక్స్ చదవమనండి అని చెప్తారు. ప్రభుపాద రాసిన బుక్స్ చదివితే ఇలా సహజీయాల్లా మారరు. ఓకే. వాళ్ళకి అసలు చదివే జ్ఞానం ఉంటుంది. మాతాజీ చదవాలని జ్ఞానం తెలిసిద్దా ప్రభుజీ వాళ్ళకి అసలు? జ్ఞానం తెలుస్తుంది. ఎవరు పడితే వాళ్ళకి కృష్ణుడు కనిపిస్తాడా మాతాజీ? కొన్ని సార్లు కరెక్ట్ గా చెప్తారుగా మా ప్రభుజీ, ఏం చెప్తారు? మన విషయాలు కరెక్ట్ గా చెప్తారుగా. నేను కూడా చెప్తాను మీ గురించి కరెక్ట్ గా. అయితే ఇప్పుడు బృందావనంలో అలాంటి ఇప్పుడు ఇప్పుడు లేకపోతే ఎక్కడన్నా బాగా ఎక్కువ ఇప్పుడు అయ్యప్ప భజనలు జరుగుతున్నా, అమ్మవారి భజన జరుగుతున్నా కూడా అవన్నీ డ్రామాలు, వాటిని చూసి ప్రభుపాదుల వారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అలా ఒంటి మీదకి దేవుడు వచ్చాడు అని చెప్పేసి కింద పడిపోయి పొర్లు మాట్లాడే వీక్ మైండ్ మాతాజీ, వీక్ మైండ్ తోటే వస్తుంది. బాధమని చెప్పారు ప్రభుజీ బుక్ లో. ప్రభుజీ ఒక్కడి కూడా కరెక్ట్ ఉండదు అందులో. వీక్ మైండ్ ఒకటి అర్రా మ్యాచ్ అయింది అనుకోండి, నిజంగానే బాగా చెప్తున్నాడు అని అనుకుంటాం. ఏదో కొంచెం ఏదో మనిషిని బట్టి చెప్పేస్తూ ఉంటారు. అది భక్తి కాదు మాతాజీ. మెంటల్ ప్రాబ్లం. మీరు 24 hours కృష్ణుడి గురించి స్మరణ చేయకుండా, 24 hours కృష్ణుడి గురించి ధ్యానం చేయకుండా, 24 hours కృష్ణ నామ జపం చేయకుండా కృష్ణుడు మీ ఒంటి మీదకి వచ్చేస్తాడా? రాదు. ఎలా అసలు ఒంటి మీదకి రావాలంటే మన ఒళ్ళు ఎంత పవిత్రంగా ఉండాలి? ప్రభుజీ అలా అలా కనపడినా బయటికి చెప్పుకోరు ప్రభుజీ, లోపల లోపల బయటికి వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారు, నాకు కనపడ్డాడు అని అంటే అది నిజమా కాదా, నాకు ఇలా కనపడ్డాడు, నాకు ఇలా అనిపిస్తుంది, నేను జపం చేస్తున్నప్పుడు కృష్ణుడు నాకు ఇలాంటి రియలైజేషన్స్ వస్తున్నాయి, నాకు ఇలా వస్తున్నాయి, ఇందులో ఎంత నిజం ఉంది, ఇందులో నేను ఏం చేయాలి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నా డ్యూటీ ఏంటి అని మనం పోయి మన శిక్షా గురువుతో మాట్లాడాలి. అంతకుమించి మనం ఏం చేయకూడదు. ఓకే. శిక్షా గురువు మనకు సలహాలు ఇస్తారు. శిక్షా గురువు మనకి కనిపించే రియలైజేషన్ కరెక్టా కాదా అనేటువంటి విషయంలో ఆయన కొన్ని గైడెన్స్లు ఇస్తారు. అంతే తప్ప మనం నాకు కనిపించేస్తున్నాడని పబ్లిక్ గా చెప్పుకోరు. ఓకే. నాకు ఇలా అవుతుంది అలా అవుతుంది అని పబ్లిక్ గా చెప్పుకోరు. సత్యవతి మాదిరి మ్యూట్ చేయండి. ఓకే. ఇది మనం ఉండాల్సినటువంటి విధానం. అందుకనే అంటే టాపిక్ డివియేట్ అవుతుంది, కానీ విషయం అవసరము. ఏమిటంటే గోపికల యొక్క భావాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత గోపికల్లా మారడం కాదు మన లక్ష్యం. ఓకే. గోపికల్లా మారడం కాదు మన లక్ష్యం, కృష్ణ భక్తిని పెంచుకోవడం మన లక్ష్యం. దానికి జనాలందరికీ చూపించుకోవడం కాదు మన లక్ష్యం. నేను ఇంత గొప్ప భక్తురాలని, నేను ఇంత గొప్ప భక్తుణ్ణి, నాకు కృష్ణుడు ఒంటి మీదకి వస్తాడు, ఇలా కాదు. పొద్దున్నే నాన్ వెజ్ తింటారు, సాయంత్రం కృష్ణుడు ఒంటి మీదకి వస్తారు. సాధ్యమా? అది సాధ్యమా? ఓకే. దేవకి గర్భంలో ప్రవేశించడానికి ముందు దేవకిని ఎంత శుద్ధి చేశారు? అవును ప్రభుజీ, 7 వచ్చారు దాని ముందు. అరిషడ్ వర్గాలన్నీ వచ్చారు. హరిషడ్ వర్గాల రూపంలో
కృష్ణుడు ఆ, 8వ సంతానంగా రావడానికంటే ముందు 7 సంతానం వచ్చారు. ముందు 6. ఓకే, ముందు 6 మరణించారు. 7వ వాళ్ళు ఎవరు వచ్చారు? బలరాముడు మాయ వచ్చాడు. బలరాముడు బలరాముడు వచ్చి బలరాముడు వచ్చి ఏం చేశాడు? పవిత్రం ఇక్కడంతా చేస్తాడు. సేఫ్, ఇక్కడంతా సేఫ్, రావచ్చు. మళ్ళీ ఆయన రోహిణి గర్భం పోయి కృష్ణుడు అంటే ఏంటి? కృష్ణుడు అంత ఈజీగా రాదు, అంత ఈజీగా. రోహిణీ మాత గర్భంలోకి కృష్ణుడు రావాలంటేనే ముందు బలరాముడు వచ్చి అన్ని ఏర్పాట్లు చేసి అంత సెక్యూరిటీ అంతా అప్పుడు వచ్చారు. ఓకే, మరి అలాంటప్పుడు కృష్ణుడు మన ఒంటి మీదకి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తారు. అంత బూటకం. ఓకే, అందుకనే ప్రభుపాదుల వారు ఒకసారి చెప్పారు, ఇలా జరుగుతున్నాయి, మనకు వచ్చినట్టే డౌట్లు. ఇప్పుడు మాతాజీ ఎవరు అడిగారు, నాగలక్ష్మి మాతాజీ, వీళ్ళందరూ బాగానే మాట్లాడతారు కదా ప్రభుజీ, వీళ్ళందరూ బాగానే చెప్తారు కదా మాతాజీ ప్రభుజీ, వాళ్ళందరూ చెప్పేవి చాలా నిజాలు ఉంటాయి కదా ప్రభుజీ అని ప్రభుపాదుల వారిని కూడా అడిగారు ఎవరు. అడిగితే అలా ఒంటి మీదకి వచ్చినప్పుడు ఆయన్ని కర్ర తీసుకొని కొట్టండి 2 సార్లు, ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడండి అని అన్నారు. ఒక్క నిమిషం, అదేం ప్రభుజీ. ఒక్క నిమిషం. ఓకే, సో సో ఈ విధంగా మనము గోపికల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనము గోపికల్లా మారకుండా మీకు ఇలాంటి సహజీయాల గురించి ప్రభుపాదుల వారు చెప్పినటువంటి విషయాలను కూడా మనం అంటే మన ఉద్దేశం వాళ్ళని కొట్టమని కాదు. ఓకే, మన ఉద్దేశం వాళ్ళని దండించాలని కాదు. మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి మెంటల్ లేకపోతే ఫిజికల్ సైకలాజికల్ వీక్నెస్లు ఏవైతే ఉంటాయో దాన్ని కృష్ణుడు ఒంటి మీదకి వచ్చాడు అని అనుకోవడం ఏదైతే ఉందో దాన్ని నిజమే అని అనుకోని మనమందరం కూడా భ్రమలో పడి అసలు భక్తి గురించి, కృష్ణ తత్వం గురించి, కృష్ణుడి ఫిలాసఫీని లేకపోతే గురువులని ఆచార్యుల్ని పట్టించుకోకుండా మనము అలాంటి వాళ్ళని పట్టించుకున్నాం అనుకోండి, మన పరిస్థితి ఏమైపోతుంది? మనం కూడా అలానే మారిపోతాం రేపు. ఓకే, అంతకుమించి మనకు వచ్చేటువంటి లాభం ఏమి ఉండదు. కాబట్టి మనం వీళ్ళందరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిలో ముందుకు వెళ్ళడం అంటే నిన్న మనకి భక్తి భాగవత మహారాజు ఏం చెప్పారు? భగవద్గీత సమ్మరైజ్ చేస్తూ ఏం చెప్పారు? భక్తి అంటే అది ఒక భక్తి సముద్రం సముద్రం లాంటిది ప్రభుజీ. భగవద్గీత భక్తి సముద్రంలోకి వెళ్తే బాగా అదే పురోగతి. ఇక దాంట్లో ఎంత మునిగితే అంత ఆనందం అని చెప్పారు భక్తి ప్రభుజీ. ఒక విషయం బాగా చెప్పారు. భక్తి అంటే ఎమోషన్ కాదు, భక్తి అంటే సైన్స్ అని చెప్పారు. అవును ప్రభుజీ. అవును ప్రభుజీ. సో మనం అది తెలుసుకోవాలి. యాక్చువల్గా చైతన్య చరితామృతంలోకి వెళ్ళినప్పుడు చైతన్య చరితామృతంలో మనకి మొదటి ఆదిలీలలోనే వస్తుంది, మొదటి అధ్యాయము లేదా 2వ అధ్యాయంలోనే వస్తుంది. ఏమని వస్తుందంటే ఆధ్యాత్మిక ప్రయాణం అనేటువంటిది మనం ఏదైతే చేస్తున్నామో మనం ఈ ఆధ్యాత్మిక సముద్రం అంటే మనము సముద్రంలో ఈదుకుంటూ మనం అవతల ఒడ్డుకి చేరాలి. ఓకే, మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం కూడా మహాసముద్రంలో ఈత కొట్టి ప్రయాణం చేసినంత కష్టం ఈ ఆధ్యాత్మిక ప్రయాణం. ఆధ్యాత్మిక ప్రయాణం లక్ష్యం ఏంటి? ఈ భౌతికమైనటువంటి ఒడ్డు నుంచి ఆధ్యాత్మికమైనటువంటి ఒడ్డు వరకు చేరాలి మనం. ఓకే, అయితే సముద్రంలో దూకేసాం, అడ్డంకులు ఏమి ఉండవా ఇంకా మనకి? ఉంటాయి ప్రభుజీ. వస్తాయి కదా ప్రభుజీ, అలలు 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 వస్తుంటాయి, వస్తాయి. అనేక నేను జీవులు ఆధ్యాత్మిక వస్తుంటాయి. మార్గంలోకి వచ్చేసాను, నేను గ్యారంటీగా కృష్ణుడిని పొందగలను, నేను గ్యారంటీగా కృష్ణ భక్తిని పొందగలను, నేను గ్యారంటీగా కృష్ణ ధామానికి వెళ్ళిపోగలను అనుకుంటున్నాను. ఓకే, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరెవరి నుంచి జాగ్రత్తగా ఉండాలి? అందరి నుంచి జాగ్రత్తగా. చివరికి భక్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి, మాయావాదుల నుంచి జాగ్రత్తగా ఉండాలి, అంటే మానసిక కల్పనలు చేస్తూ చెప్పే వాళ్ళ గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మనకి చైతన్య చరితామృతంలో ఏం చెప్తారంటే మీరు ఎప్పుడైతే ఈ యొక్క భక్తి సాగరాన్ని ఈదుతూ ఉన్నారో అప్పుడు మిమ్మల్ని మింగడానికి చాలా ముసళ్ళు వస్తాయి, చాలా క్రొకొడైల్స్. ఓకే, సముద్రంలో ముసళ్ళు ఉంటాయి. ఈ ముసళ్ళు లేకపోతే సొరచేపలు ఇవన్నీ కూడా మిమ్మల్ని మింగడానికి మీ దగ్గరికి వస్తుంది, మిమ్మల్ని పోనీ అంటే సముద్రం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు ఏ సొరచేపకి దొరకకుండా, ఏ ముసలికి దొరకకుండా, ఏ జలచరానికి దొరకకుండా మీరు చేరగలరా? చాలా కష్టం అసంభవం ప్రభుజీ. కష్టం ప్రభుజీ. ఈ మొసళ్ళు సొరచేపలు ఎవరో తెలుసా? సంసారము పిల్లలు తత్వవేత్తలు. వాళ్ళు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళే, కాకపోతే వాళ్ళ సిద్ధాంతాలు వేరు. కొంతమంది నిరాకారవాదం అని మీకు బోధించడానికి వస్తారు, కొంతమంది ఏకత్వ భావన బోధించడానికి వస్తారు,
కొంతమంది నువ్వే సామ్యవాదం, భగవంతుడు అని చెప్పడానికి వస్తారు. కొంతమంది నీకు నాకు సామ్యవాదం, తేడా లేదని చెప్పడానికి వస్తారు. శ్వాస కొంతమంది మీద ధ్యాస అంటారు ప్రభుజీ. ఆ? శ్వాస మీదే ధ్యాస అంటారు ప్రభుజీ, ఇంకేం కొంతమంది లేదంట. శ్వాస మీదే ధ్యాస అంటారు. కొంతమంది నేను మొన్న జ్యోతి, ఈ మధ్యనే ఉన్నాను, రాజయోగం అంట. రాజయోగం ఎవరన్నా విన్నారా ఎప్పుడైనా? రాజ విద్య విన్నాం ప్రభుజీ. రాజయోగం నేర్పుతారంట. ఎవరు? ఓం శాంతి, ఓం శాంతి. బ్రహ్మకుమారి ఆ, బ్రహ్మకుమారి పేర్లన్నీ భగవద్గీతలో తీసుకొని బ్రహ్మకుమారి వాళ్ళు చేస్తూ ఉంటారు. పేర్లు మాత్రం రాజయోగం. భగవద్గీతలో. ఓకే, మనం పేర్లు పెట్టి మాట్లాడద్దు, మనకి అవన్నీ వద్దు. అదే మనం ఎందుకంటే మనం వివాదాల్లో పోవాలనుకోవట్లేదు. కానీ వీళ్ళందరూ కూడా ముసళ్ళు, వీళ్ళందరూ కూడా సొరచేపలు. ఎటు నుంచి మనల్ని పట్టుకొని పీకేసి మన దారిని మళ్ళిస్తారో మనకు తెలియదు. కాబట్టి వీళ్ళందరి నుంచి జాగ్రత్తగా ఉండాలని చైతన్య చరితామృతంలో మొదటి అధ్యాయంలోనే మనకు వార్నింగ్ ఇచ్చేశారు. మన హరిబోల్, మన హరిబోల్. కృష్ణదాస రవి కవి గోస్వామి. ఓకే, అంటే మనకి మనం ఏదో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము, ఏదో ఒక మార్గం అని అనుకోవద్దు. అవన్నీ మనం ముసళ్ళ నోట్లో పడ్డటువంటి మనం ఎప్పుడైతే మనం అలాంటి తత్వాలకి ఆకర్షితులం అయిపోతామో అప్పుడు మనం వాళ్ళ వాళ్ళ చేతికి మనం దొరికినట్టు. ఓకే, దానివల్ల మనకి ఏమవుతుంది, మనం నశిస్తాం. అంతేకాని మనం ఏమైనా ఒడ్డుని చేరతామా? డీవియేట్ అవుతాం. మనం డీవియేట్ అయ్యి మళ్ళీ కొన్ని జన్మలు, మళ్ళీ ఇంకో ముసలి చేతిలో పడతాం, మళ్ళీ కొన్ని జన్మలు, మళ్ళీ ఇంకో ముసలి చేతిలో పడతాం. ఓకే, ఇలా కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే మనకి ఫస్ట్ తత్వజ్ఞానం కావాలి. తత్వజ్ఞానం లేకుండా కృష్ణ భక్తి మార్గంలో పురోగమించడం అనేటువంటిది చాలా కష్టాలని ఎదుర్కొనేటువంటి విషయం. కష్టాలతోటి మనము కృష్ణ భక్తి మార్గంలో ముందుకు వెళ్తాం. కాబట్టి మన అదృష్టం కొద్దీ యాక్చువల్గా మందిరాలు ఎందుకు ఉన్నాయండి అని అంటే, మందిరాలు కేవలం ప్రసాదాలు తినడానికి లేవు. ఓకే, లేదా మందిరాలు ఇప్పుడు టైం పాస్ కోసం వారానికి ఒకసారి పోవడానికి లేవు. మనం మందిరానికి వెళ్తే ఏం చేయాలి? మందిరానికి వెళ్తే భగవంతుడిని దర్శనం చేసుకొని భగవంతుడి గురించి కథ వినాలి. ఓకే, అసలు వైదిక సంస్కృతి ప్రకారం మందిరాలు ఉన్నదే అందుకు. భగవంతుడి గురించి కథ వినకుండా భక్తి చేసి వచ్చేసాను అని అంటే ఏం అర్థం చేసుకున్నట్టు? భగవంతుడి గురించి మనము కథ వినకపోతే అక్కడ ఫిలాసఫీ లేదు. ఓకే, ఓన్లీ భావం ఉంది, ఓన్లీ ఎమోషన్ ఉంది, అంతకు మించి ఏమి లేదు. ఫిలాసఫీ లేని ఎమోషన్ స్ట్రాంగ్ ఉండదు. ఓకే, ఫిలాసఫీ లేకపోతే ఆ ఎమోషన్ కొంతసేపే ఉంటుంది, కొద్ది సమయమే ఉంటుంది. ఆ ఎమోషన్ ని ఈ రోజు భగవంతుడి మీద ఉండొచ్చు, రేపు ఇంకొకళ్ళ మీద ఉండొచ్చు, అదే ఎమోషన్. ఫిలాసఫీ స్ట్రాంగ్ లేకపోతే. అందుకనే మనం గుడికి వెళ్ళిన ప్రతిసారి మనం అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఆచార్యులు, సీనియర్ డివోటీస్ ఎవరైనా సరే క్లాస్ చెప్తుంటే వినాలి మనం. ఓకే, నాకు తెలిసిందేలేండి, ఆయన చెప్పేది ఏముందిలేండి. ఆయన యూట్యూబ్ ఓపెన్ చేస్తే నాకు రోజుకి 100 దొరుకుతాయి, నేనేంది ఇప్పుడు ఆయన తినాలి అనమండి మనం. ఎంతమంది అంటారు? యూట్యూబ్ ఓపెన్ చేస్తే 100% దొరుకుతాయి, మీకు 100 దొరుకుతాయి, 200 దొరుకుతాయి. కానీ 100% ఫిలాసఫీ నేర్పుతారు వాళ్ళు? మీకు 100% భక్తి మార్గంలో చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్తారా వాళ్ళు? మీరు చేస్తున్న దాంట్లో తప్పులు వాళ్ళు చూస్తారా? సరి చేస్తారా? మనకి గైడెన్స్ ఇవ్వరు. కాబట్టి మనం ఎంతమందినైనా ఫాలో అవచ్చు, కానీ మనల్ని గైడ్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి కనీసం మన జీవితంలో. మన లోపాలని చూపించేవాళ్ళు, మన లోపాలను చూపించడం కాదు, మన లోపాలను సరిచేసేటువంటి వ్యక్తులు మన జీవితంలో ఒక్కళ్ళైనా ఉండాలి. ఓకే, అలా ఉన్నప్పుడు మనము భక్తిలో చాలా తొందరగా పురోగమించగలుగుతాం. ఓకే, అందుకనే మనందరికీ కూడా అదృష్టం కొద్దీ మన ఆచార్యులు గోస్వాముల్లా వచ్చారు. ఓకే, కొన్ని సాంప్రదాయాల్లో క్లాసులు ఉండవు, కొన్ని సాంప్రదాయాల్లో తత్వాన్ని బోధించడం అనేటువంటిది ఉండదు. ఓకే, మీకు ఒక నామం ఇస్తూ జపం చేస్తూ ఉండండి, ఇంకంతే. ఆ నామం ఎందుకు జపం చేయాలి, ఆ నామం జపం చేస్తే మనకు వచ్చే భావనలు ఏంటి, ఆ నామ జపమే ఎందుకు చేయాలి, ఇంకేదో ఎందుకు చేయకూడదు, ఆ నామంలో ఉన్న బలం ఏమిటి, అసలు అవన్నీ అనవసరం అండి. మీకు ఆ నామం పట్టుకుని చాలు అంటారు. మనం కూడా పట్టుకుంటాం నామం, కానీ మనం ఏమి కృష్ణుని వదిలిపెట్టేశామా నామం పట్టుకొని?
సో అన్ని ఫిలాసఫీలు అంటే ఇప్పుడు వేరే వేరే మాయావాద తత్వాలు ఇవన్నీ కూడా గ్యారంటీగా మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తాయి అనేటువంటిది లేదు. అందుకనే గోపికలు లేకపోతే నిత్య సిద్ధులు ఈ భూమి మీదకి అవతరిస్తారు. నిత్య సిద్ధులు గోపికలు ఈ భూమి మీదకి అవతరించి నిజమైనటువంటి తత్వాన్ని బోధిస్తారు. మనల్ని ఈ ముసళ్ళ బారి నుంచి లేకపోతే ఈ సొరచేపల నుంచి రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, చుక్కాని తెలుసండి, నావలో చుక్కాని దారి చూపిస్తారు వాళ్ళు మనకి దారి చూపిస్తారు. అలాంటి దారి చూపించే వాళ్ళని మనం పట్టుకోవాలి. ఓకే, అది మనకున్నటువంటి విచక్షణ, మనకున్నటువంటి తెలివితేటలు, మనకు ఉన్నటువంటి భగవంతుడి మన మీద ఉన్నటువంటి కృప, మనకున్నటువంటి భక్తుల యొక్క సాంగత్యం, ఇవన్నీ కూడా మనకి తోడ్పడతాయి. ఓకే, ఒకవేళ దురదృష్టవశాత్తు మనం పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగాను లేకపోతే మనం పూర్వజన్మలో చేసినటువంటి ఆధ్యాత్మిక సాధన సరైన స్థాయిలో లేకపోవడం వలన శుద్ధ భక్తులు మనకు దొరకపోవచ్చు. మన సాంగత్యంలోకి కొంతమంది సాంగత్యంలో కేవలం భౌతికంగా ఉండే వ్యక్తులు ఉంటారు. కొంతమంది సాంగత్యంలో కొంత ఆధ్యాత్మికం కొంత భౌతికం ఉంటారు. కొంతమంది సాంగత్యంలో దేవీ దేవతల ఆరాధనలు చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది సాంగత్యంలో మాయావాదుల సాంగత్యం ఉంటుంది. కొంతమంది సాంగత్యంలో నేనే భగవంతుడు అని చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే ఇంతమందిలో చూస్తే మరీ భౌతికంగా ఉన్న వాళ్ళకంటే మిగిలిన వాళ్ళు కొంతవరకు నయమే. కానీ వీళ్ళందరూ శుద్ధ భక్తులు కాదు, వీళ్ళందరూ విశుద్ధ భక్తులు కాదు. విశుద్ధ భక్తుడు ఎవరవుతారు? ఎవరైతే మనల్ని భగవంతుడి యొక్క ధామం వరకు తీసుకెళ్ళడానికి దారి చూపిస్తారో అలాంటి వాళ్ళు విశుద్ధ భక్తులు. ఓకే, అలాంటి వాళ్ళు విశుద్ధ భక్తులు. అందుకనే మనం అందరం కూడా ఎందుకు తాపత్రయపడుతున్నాము అని అంటే గురువుని పొందడం కోసం తాపత్రయపడుతున్నాం. ఎందుకు గురువుని పొందాలి? నేను ఇప్పుడు మీ క్లాస్ చెప్తున్నా, మీరు నా క్లాస్ వింటున్నారు, సరిపోతుంది కదా. నాకు గురువు ఉన్నారు, మీకు గురువు లేరు. నాకు గురువు ఏం చెప్పారో నేను అది మీకు చెప్తున్నాను కదా, ఇంకా మీకెందుకు గురువు? మాకు కూడా కావాలిగా ప్రభుజీ. బ్లెస్సింగ్స్ గురువు లేకపోతే మనకు కనెక్షన్ రాదు, పవర్ రాదు. గురువు ఉండాలి. గురువు ఉంటేనే మనకి ఈ యొక్క మనం ఆధ్యాత్మిక సాధనలో దృఢంగా ఉంటాం. రేపోతే గురువు లేకపోతే ఏమవుతుంది? మనం ఎందుకు ఇప్పుడు మీరంటూ ఒక సంకల్పం తీసుకుంటారు. గురువుని తీసుకున్నప్పుడు గురువుకి కొన్ని ప్రామిసులు చేస్తారు, గురువు కూడా కొన్ని ప్రామిసులు చేస్తారు మన కోసం. ఓకే, మనం కూడా గురువుకు కొన్ని ప్రామిసులు చేస్తాం. రేపొద్దున మనకు అలాంటి కమిట్మెంట్ లేకపోతే మనం చేసేదాన్ని చెప్పుకోవడానికి ఎవరు ఉంటారు? మనం ఎవరికైనా రిపోర్ట్ చేయాలి కదా, మనకు ఒక భయం అనేది ఉండాలి కదా. ఇప్పుడు మనం భౌతికంగా అయినా సరే మనం చూస్తే రేపొద్దు నేను పలానా వాడికి లెక్క చెప్పాలి అని అనుకున్నాం అనుకోండి, మనం ఎలా ఉంటాం? ఎవరికి నేను లెక్క చెప్పనవసరం లేదు అంటే మనం ఎలా ఉంటాం? నిర్లక్ష్యంగా ఉంటాం, ఉంటాం, అలాగే జాగ్రత్తగా ఉంటాం. చూసుకోము. కానీ మనం ఎప్పుడైతే ఎవరికైనా సమాధానం చెప్పాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మన ప్రవర్తన వేరుగా ఉంటుంది. మన ప్రవర్తనలో ఉన్న లోపాలను మనకి చూపించాలి. ఓకే, చూపించే వ్యక్తి కావాలి, మార్గదర్శకుడు కావాలి. గురువు లేకుండగా మనకి భగవంతుడి యొక్క ధామానికి కూడా వెళ్ళలేము. ధామం పక్కన పెట్టండి, భగవంతుడికి ఒక చిన్న సేవ కూడా మనకి ఈ భౌతిక విశ్వంలోనే దొరకదు. ఓకే, యాక్చువల్గా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి కృష్ణుడికి గురువు రికమెండ్ చేస్తారు. ఇప్పుడు మీరు సత్యవతి మాతాజీ ఉన్నారు, సత్యవతి మాతాజీ అమెరికా వెళ్ళాలి. అమెరికా వెళ్ళినప్పుడు ఆమె ఏం చేశారు? పాస్పోర్ట్ తీసుకున్నారు కదా. పాస్పోర్ట్ తీసుకుని ఏం చేశారు? మీరు వీసా ఆఫీస్కి వెళ్ళారు కదా, ఎంబసీకి వెళ్తే వాళ్ళు అక్కడ వీసా ఇచ్చారు. వీసా ఇవ్వడానికంటే వాళ్ళు ముందు మిమ్మల్ని ప్రశ్నలు అడిగారా? చాలా ప్రశ్నలు అడుగుతారు. అలా పంపించేస్తారా? మీరు రాగానే లోపల పంపించేస్తారా? పోమ్మా అమెరికాలో కూర్చుంటారా? వెయిట్ చేపిస్తారు. ప్రత్యేకంగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఏమైనా ప్రశ్నలు అడుగుతారు? అసలు మీరు మీ ప్రవర్తన ఎలా ఉంది, మీ మీద ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా అని అడుగుతారా మాతాజీ? అడిగారు ప్రభుజీ. మిమ్మల్ని అడిగారా? అడిగారు ప్రభుజీ, మా వాళ్ళు అడిగారు. మీకు పోలీస్ కేసులు ఉన్నాయా అని అడుగుతారు. తర్వాత మీ బ్యాంక్ లో డబ్బు ఎంత ఉందని అడుగుతారా? అది అడిగారు ప్రభుజీ. అది కూడా అడుగుతారు.
మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారని అడుగుతారా? అవును అడిగారు. ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతారు. ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం కరెక్ట్ గా చెప్పారనుకోండి, అప్పుడు మీకు వీసా ఇచ్చే పొమ్మంటారు. అవునవును ప్రభుజీ. ఈ గురువు ఎవరున్నారు అంటే ఈ గురువు వీసా అధికారి. స్టాంపింగ్ వేసి ఆయన స్టాంపింగ్ వేసే ఆయన. ఒక్కసారి గురువు వీసా ఇచ్చేసారనుకోండి, కృష్ణుడు కూడా ఆపడేగా. యాక్సెప్ట్ చేస్తాడు. ఏ దేశమైనా పోవచ్చు. కానీ ఏ ప్రశ్నలు అడగాలి, ఏవి అడిగితే మీరు ప్రాక్టీస్ చేయాలనేది శిక్షా గురువు నేర్పిస్తారు. అందుకనే మనం గురువు కోసం తాపత్రయపడుతున్నాం. ఓకే, గురువు లేకపోతే మనకి కృష్ణుడు అక్కడికి వెళ్ళిన తర్వాత గురువుడు అంటాడు, ఏం ప్రభుపాదులు గారు ఎందుకు ఇలాంటి వ్యక్తిని పంపించావు, వీడా వచ్చేది ఇక్కడికి, వీడు వచ్చి ఏం చేస్తాడు ఇక్కడ అని అంటారు కృష్ణుడు. అన్నారనుకోండి ప్రభుపాదులు గారు, ఏం పర్లేదులే, ఒకప్పుడు వీడు అలానే ఉన్నాడు, ఇక ఇప్పుడు భక్తుల సాంగత్యంలో ఉన్నాడు, అందులో ఇస్కాన్లో ఉన్నాడు, కాబట్టి పాప జీవనం అనేటువంటిది కంప్లీట్ గా వదిలేశాడు, సాధన అయితే గట్టిగా చేస్తున్నాడు, ఏం పర్లేదులే నేను చెప్తున్నాను తీసుకోండి అని చెప్తారు ప్రభుపాదులు గారు. అక్కడికి మన పరమ గురువు ఎవరు? శ్రీల ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారి తరపు ఎవరైనా శ్రీల ప్రభుపాదుల వారి తరపు మనిషిని అని అక్కడ చెప్పాలి వైకుంఠ లోకంలో గేట్ దగ్గర. నేను ప్రభుపాదుల గురువు లేని వాళ్ళను ప్రభుపాదుల వారిని గురువుగా భావించవచ్చు, మిమ్మల్ని కూడా భావించవచ్చు ప్రభుజీ. భావించకూడదు మాతాజీ. నన్ను మేము అనుకోవచ్చు, నేను ఎంతసేపటికి నేనేమి దీక్షా గురువుని అవ్వలేను. ఓకే, నేను ప్రభుపాదుల వారితో కనెక్ట్ చేయాలి మిమ్మల్ని అని అంటే మీరు దీక్షా గురువు ద్వారానే కనెక్ట్ అవ్వాలి. గురువు లేని వాళ్ళు ప్రభుపాదుల వారిని గురువుగా భావించుకోవచ్చా ప్రభుజీ? భావించుకోవచ్చు, కానీ గ్యారంటీ లేదు. ప్రభుపాదుల వారు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారనే గ్యారంటీ ఉందా? మీరు ప్రభుపాదులను యాక్సెప్ట్ చేశారు, కానీ ప్రభుపాదులు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలిగా. అవును ప్రభుజీ. ఇప్పుడు ఒక టీచర్ దగ్గర స్టూడెంట్స్ కూర్చొని డైరెక్ట్ గా నేర్చుకుంటే అదొకటి ఉంటది, ఇప్పుడు ఏకలవ్యుడు లాగా అవుతుంది, అంతేగా ప్రభుజీ? లైవ్ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఫీజు కట్టి స్కూల్లో జాయిన్ అయ్యి క్లాస్ రూమ్ లో కూర్చొని క్లాసులు విని ఎగ్జామ్ రాసి మీకు సర్టిఫికెట్ వస్తుంది. రెండు, నేను ఇవేమీ చెయ్యను కానీ వెనక బల్ల మీద కూర్చొని ఎగ్జామ్ రాస్తాను, ఊరుకుంటారా? ఏమవుతుంది? అసలు కనీసం నా పేరు కూడా రాదు లిస్ట్ లో ఎగ్జామ్ రాయడానికి, నా పేరు మీద హాల్ టికెట్ కూడా రాదు. ఓకే, నా పేరు ఏ రిజిస్టర్ లో ఉండదు. మరి నేను చదివానండి వాళ్ళతో పాటు, నేను ఫలానా శిష్యుడు చదివినటువంటి గురువునే నేను గురువు అనుకున్నాను, ఆయనకి చెప్తుంటే నేను కూడా పక్కన కూర్చొని విన్నాను, నా పేరు కూడా పెట్టండి అంటే అడ్మిషన్ ఉండాలిగా ఫస్ట్. మీకు అడ్మిషన్ అవ్వకుండా మిమ్మల్ని డైరెక్ట్ తీసుకెళ్ళి ఎగ్జామ్ ఎలా రాపిస్తారు? ఆ అడ్మిషనే దీక్ష ప్రభుజీ. ఆ అడ్మిషనే దీక్ష. పరీక్షలు ఉంటాయి. మొన్న అడిగారు ప్రభుజీ, అడిగారు కదా ప్రభుజీ, బాగా అడిగారు. ఓపెన్ యూనివర్సిటీ కూడా ఒక రకంగా అడ్మిషన్ ఉంటుంది, దానికి కూడా రిమోట్ జూమ్ లో అటెండ్ అవుతారు క్లాసులు. ఓకే, అంతా ఉంటది కదా ప్రభుజీ. మాతాజీ బుక్స్ తెప్పించుకోవడం, హాల్ టికెట్ అప్లై చేయడం, ప్రాసెస్ అంతా ఉంటది ప్రభుజీ. దానికి అన్ని ఉంటాయి, రిజిస్ట్రేషన్ అన్ని ఉంటాయి. దీనికి ఉండే వాల్యూ ఉండదు కదా. ఎప్పుడైనా మనం అక్కడికి వెళ్ళి మనం ప్రభుపాదుల తాలూకా అని చెప్పేసాం అనుకోండి, ఇంకా మిమ్మల్ని మీరు చెక్ చేయని కూడా చెక్ చేయరు అనమాట. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళినప్పుడు మేము ఇండియా నుంచి వచ్చాము అని అంటే కొంత చెకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. మనం అదే పాకిస్తాన్ నుంచి వచ్చాము అని అంటే చెకింగ్ ఎలా ఉంటుంది? అదే ఇంకేదో కంట్రీ నుంచి వచ్చాము, టెర్రరిస్టుల కంట్రీ నుంచి వచ్చాము అంటే ఇంకా వేరుగా ఉంటుంది. ఓకే, అక్కడికి వెళ్ళినప్పుడు మనం ప్రభుపాదుల తాలూకా అని చెప్పాము అనుకో, అసలు చెకింగ్ ఉండదు. ఓకే, డైరెక్ట్ గా లోపల పంపిస్తాడు. ఓకే ప్రభుజీ, ఈ విషయం మనం లీక్ చేయకూడదు ప్రభుజీ, అబద్ధం కూడా చెప్తారు. ఎవరికి? ప్రభుపాదుల ఒప్పుకోవాలి కదా. వైకుంఠ ద్వారము అబద్ధం చెప్తే అదే అంత ఈజీ కాదు మాతాజీ. వైకుంఠ ద్వారం దగ్గర నేను అబద్ధం చెప్పేసి లోపలికి వెళ్ళిపోదాం అనుకోవడానికి అవదు. ఓకే, మీరు ఒకటి చూడండి, మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గోపికలే ఉంటారు అక్కడ కూడా. ఓకే, అక్కడ
ఏ లలిత గోపికో లేకపోతే విశాఖ 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 గోపికో తుంగభ లలితనో విశాఖనో మన దగ్గరకు వచ్చి ఈరోజు మీరు కృష్ణుడికి ఒక మంచి పువ్వుల మాల తయారు చేయండి అని అన్నారు అనుకో. హరి బోల్ ప్రభుజీ. మనకున్న యాటిట్యూడ్ కి మనం ఇంతమంది ఏడుంటే నాకెందుకు చెప్తున్నావు, నేను ఒక్కదాన్నే కనపడ్డానా అని అన్నాం. మనకి సేవ చేయటం అలవాటు అయితే అక్కడ కూడా చేస్తాం. మరి మీరు అబద్ధం ఆడి లోపలికి వచ్చినంత మాత్రాన ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ప్రభుపాద ఏం చెప్పాడో అలా ఉంటున్నావా మనం, ఉండగలమా మనం, అలా ఉండమని చెప్పాడో అలా ఉండగలమా మనం? లక్షణాలు తెలుసుకోవచ్చు. సాధన చేస్తే గానీ అక్కడ ఉండలేదు. అంటే మనమైతే అబద్ధం చెప్తే లోపలికి వెళ్ళాం అనుకున్నాం. లోపలికి వెళ్ళినప్పుడు ఇలాంటి సందర్భం లలితను విశాఖను వచ్చి మన దగ్గరికి ఒక థాయిలాండ్ తయారు చేయండి అని చెప్పి మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ప్రవర్తన ఎలా ఉంటుంది, అక్కడ బయటపడము. ఏమంటే తీసుకొచ్చి పెట్టాడు ప్రభుపాద ఇక్కడ అంటారు లలితను. మాతాజీ గురువు పరువు కూడా తీస్తున్నట్టు ఉంటది. గురువు పరువు కూడా గురువు వచ్చి శిక్షా గురువులు తిడతారు కాబట్టి మనం చాలా అంటే మనము ఫలానా ప్రభుపాదులు ఫలానా పరంపరలో ఉన్నాము అనుకోవడం వేరు, ఉండడం వేరు. ఓకే మాతాజీ, వాళ్ళు ఇప్పుడు ఇలా ప్రవర్తించరు కదా ప్రభు. దానికి చాలా ప్రొసీజర్స్ ఉంటాయి మాతాజీ. గురువుని పొందడం అంటే అది ఎంత ప్రొసీజర్ లేకుండా మన మనసులో అనేసుకుంటే గురువుని పొందినట్టు కాదు. ఓకే, గురువు మనసులో కూడా అనుకోవాలి మన గురించి. ఓకే, అలా కాకపోతే మనకి ఆ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వకుండా మనం ముందుకెళ్ళలేము, మన జీవిత లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోలేము. కాకపోతే ఒక అదృష్టం ఉంటుంది, ఒక ఇది ఏముంటుందంటే కనీసంగా నెక్స్ట్ జన్మలో మన కోరిక సంకల్పంలా మారుతుంది. నెక్స్ట్ జన్మలో గురువు అనేటువంటి కోరిక దృఢంగా ఉంటుంది. నెక్స్ట్ జన్మలో మీకు అందుకు అనుగుణమైనటువంటి అవకాశాలు మీకు ఇవ్వబడతాయి. మీ కుటుంబం రూపంలోనో, లేకపోతే మీ స్నేహితుల రూపంలోనో, లేకపోతే మీ సహచరుల రూపంలోనో మీకు అందుకు అన్ని రకాల సహాయాలు దొరుకుతాయి. భగవంతుడు అలాంటి ఏర్పాటు చేస్తారు. ఓకే, ఈ జన్మలో మీరు ప్రభుపాదల్ని గురువులుగా అనుకోవడమే చాలా ఎక్కువ. ఓకే, ఎందుకంటే అది కూడా సామాన్యమైనటువంటి వ్యక్తులు అనుకోరు. ప్రభుపాదల వారిని నేను గురువుగా అనుకుంటాను అనడం అనేటువంటిది అది చిన్న విషయం కాదు మాట. అది ఓకే, అది చాలా పెద్ద విషయం. కాకపోతే అది మనల్ని ముక్తి దాకా తీసుకెళ్ళకపోవచ్చు, కానీ మీకు తప్పకుండా వచ్చే జన్మలో అయినా సరే ప్రభుపాదల వారి గురు పరంపరలో ఉన్నటువంటి ఎవరో ఒక శిష్యుడి ద్వారా దీక్షను పొందేటువంటి అవకాశాలు. ఓకే, సో ఆ విధంగా మనం ఉద్ధరింపబడతాం. ఓకే, ఆ విధంగా మనం అందరం కూడా తప్పేం లేదు మాత్రం అనుకోండి. అందరూ ప్రభుపాదుల వారే అలాగే వచ్చి ఉంటాం ప్రభుజీ. ఇప్పుడు సాంగత్యం దొరికింది. అదే పరిస్థితి. అది గురు దీక్ష తీసుకోవడము ఓన్లీ ప్రభుపాదుల వారి ద్వారా తీసుకున్న గురువుల దగ్గర నుంచే తీసుకోవాలి కదా ప్రభుజీ గురు దీక్ష అంటే. అవును మాతాజీ, గురువులు అంటే తర్వాత జనరేషన్ ప్రభుజీ, తర్వాత జనరేషన్ గురువులు కూడా ఉంటారు. ప్రతి జనరేషన్ లోనూ గురువులు ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు. పరంపర అంటే ఏంటి? పరంపరలో వాళ్ళ శిష్యులు వాళ్ళ గురువులు అవుతుంటారు. అదే నేను మాట్లాడుతున్నప్పుడు ప్రభుజీ మన ఊరి నుంచి వచ్చేటప్పుడు డిస్కషన్ వచ్చినప్పుడు ఇలా మాట్లాడుతుంటే ఇలా ఉంది అనేసి అని అన్నాను. అన్ని ఏం చెప్పకుండా అంటే అట్లా తీసుకుంటారు మీరు డైరెక్ట్ ప్రభుపాదుల వారి దగ్గర నుంచి కదా తీసుకోవాలి, అట్లా మీకు ఎవరు చెప్పారని అన్నారు ప్రభుజీ. ఎవరన్నారు? ఎక్కడన్నారు? వేరే హైదరాబాద్ లో వేరే వాళ్ళతో డిస్కషన్ చేసేటప్పుడు అన్నారు అనమాట. ఓకే, దాని గురించి మనం పూర్తి డీటెయిల్ గా తర్వాత చర్చిద్దాం. ఓకే, ఎందుకు మీకు ప్రభుపాదుల ద్వారా తీసుకున్న దీక్షకి అంటే ఇప్పుడు మనం ప్రభుపాదుల వారు లేరు కదా, మరి ప్రభుపాదుల వారి నేను అన్నాను ప్రభుజీ ఆయన లేరు కదా అనేసి. అంటే లేకపోయినా కానీ ఆయన ద్వారా తీసుకోవాలని నేనేం డిస్కషన్ పెంచలేదు ప్రభుజీ. ఊరొచ్చే హడావుల్లో ఉన్న బాగోదు, తెలియక మాట్లాడకూడదు కదా. ఓకే, దాని గురించి మనం చర్చిద్దాం. ఓకే, దాని గురించి తర్వాత చర్చిద్దాం. సపరేట్ ఒక 1 hour క్లాస్ కాదు, ఒక 4-5 hours క్లాస్ కావాలి దానికి. చెప్పండి ప్రభుజీ ఒకసారి. మీకు చెప్తూనే ఉన్నారు కదా మాతాజీ, పరంపరానుగతంగా వచ్చిన దాంట్లో కాదు మాతాజీ. అవును అన్నాను నేను. అంటే ప్రభుజీ పర్మిషన్ తీసుకొని ఇంకోసారి చెప్పొచ్చు.
సత్యోత్తమ చెప్పండి ప్రభుజీ. మీరు ఇలాంటివన్నీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, చాలా మంది మాట్లాడుతుంటారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా మనం సమాధానం చెప్పే అంతగా మనకి జ్ఞానం ఉండాలి. అలాంటి వాళ్ళకు కూడా ప్రభుజీ మనం నాకు ఫస్ట్ టైం అలా అయింది, అందుకని నేను మాట్లాడలేదు ప్రభుజీ. ఓకే, పర్వాలేదు. అయితే ఇదంతా కూడా మీకు ఇస్కాన్ డిసేబుల్ కోర్స్ ఐడిసిలో వస్తుంది. ఓకే ఐడిసి కోర్సులో వస్తుంది. అది అందరికీ చెప్పరు, పబ్లిక్ గా చెప్పరు. ఓకే ఓకే ప్రభుజీ. ఐడిసి కోర్స్ లో మీరు జాయిన్ అయినప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే ఓకే ఓకే. సో ఈరోజు సెషన్ ఇంతటితో ముగిద్దాం. గురువు యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నాం. ఏ విధంగా నిత్య సిద్ధులైనటువంటి గోపికలు, నిత్య సిద్ధులైనటువంటి ఇతర పార్షదులు ఏ విధంగా గురువులుగా అవతరించి మనల్ని అందరినీ కూడా ఈ ఆధ్యాత్మిక సముద్రాన్ని దాటించి, అంటే ఈ మహాసముద్రాన్ని దాటించి ఆధ్యాత్మికమైనటువంటి ఒడ్డుకి తీసుకువెళ్ళడానికి మన మధ్యలో ఉన్నటువంటి అనేక మంది తత్వవేత్తలని, సిద్ధాంత పరుల్ని, లేకపోతే చాలా చాలా మాయావాదుల్ని, వీళ్ళందరి నుంచి కూడా మనల్ని కాపాడుతూ ఏ విధంగా మనల్ని ఈ మహాసముద్రాన్ని దాటిస్తారు అనేటువంటి విషయాలు చూసాం. కాబట్టి మనం అందరం కూడా గురువుని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఆ గురువు ఏ పరంపరలో ఉన్నాడు, ఆ పరంపర ప్రామాణికమైనదా కాదా, ఆ ప్రామాణికమైనటువంటి పరంపర మనల్ని ఈ మహాసముద్రాన్ని దాటించగలదా లేదా, వాళ్ళకి మనం ఎంచుకున్న గురువుకి దారి తెలుసా లేదా, ఇవన్నీ మనం చర్చించి మనం అందరం ఇవన్నీ కూడా తెలుసుకుని ఆ తరువాత గురువుని ఎంచుకోవాలి. అంతేకాని ఆ గురువు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఎవరు నిజమైనటువంటి గురువు, ఎవరు నిజమైనటువంటి గురువు కాదు, గురువు బాధ్యతలు ఏంటి, గురువు గురించి తెలుసుకోవడమే కాదు, శిష్యుడిగా మన బాధ్యతలు ఏంటి, శిష్యుడిగా మనం గురువు పట్ల ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ మనం తెలుసుకుంటే తప్ప మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళలేము. ఓకే. సో ఎందుకు వచ్చింది గురుతత్వము అని అంటే, కృష్ణుడు రావడానికంటే ముందు బలరాముడు వచ్చాడు అని చెప్పాం మనం కదా మాతాజీ. బలరాముడు వచ్చి కృష్ణుడు వస్తారు. అది అంటే దేవకీ మాత కూడా కృష్ణుడిని తమ గర్భంలో దాల్చాలంటే ముందు బలరాముడిని దాల్చారు. క్లియర్ చేశారు దాన్ని క్లీన్ చేయడం ఒకటి. తర్వాత గురువు బలరాముడు అంటే కృష్ణుడి యొక్క విస్తారము, అది గురుతత్వం. బలరాముడి తత్వం వచ్చేసి గురుతత్వం, కృష్ణుడు వచ్చేసి భగవంతుడి తత్వం. ఓకే, బలరాముడు గురుతత్వం. బలరాముడికి కృష్ణుడికి ఏమైనా తేడా ఉందంటే ఏం తేడా లేదు. బలరాముడికి కృష్ణుడికి తేడా లేదు అని అంటే దాని అర్థం జీవుడికి భగవంతుడికి తేడా లేను అన్నంత కాదు. ఎందుకంటే కృష్ణుడు భగవంతుడే, బలరాముడు కూడా భగవంతుడే. కృష్ణుడు భగవంతుడి యొక్క తత్వం అయితే బలరాముడు గురుతత్వం. ఓకే, కృష్ణుడు సేవింపబడే తత్వం అయితే బలరాముడు సేవించే తత్వం. అంతే తప్ప ఆ డిఫరెన్స్ తత్వంలో డిఫరెన్స్, కానీ ఇద్దరిలో తేడా ఏం లేదు. భగవంతుడే అలా విస్తరించారు. ఇప్పుడు చైతన్య మహాప్రభులా వచ్చారు, చైతన్య మహాప్రభులా వస్తే భక్తుల్లా వచ్చారు. ఆయన భక్తుల్లా రాలేదు, ఆయన భక్తుల్లా వచ్చారు. కానీ తత్వంలో తేడా ఉంది, కానీ ఇద్దరు ఒకటే. కృష్ణుడు చైతన్య మహాప్రభు ఒకటే, కానీ కృష్ణ తత్వంలో చైతన్య మహాప్రభు తత్వంలో తేడా ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, కృష్ణుడికి చైతన్య మహాప్రభుకి ఏం తేడా లేదు, కానీ కృష్ణుడే ఒక భక్తుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనందరికీ తెలియజేయడం కోసం చైతన్య మహాప్రభు అందుకని చైతన్య మహాప్రభు భగవతత్వంలా ప్రవర్తించలేదు. అందుకని చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి ఎవరైనా మీరు భగవంతులు అని అంటే ఆయన చెవులు మూసుకుంటారు. అది జగన్నాథుడి దగ్గరికి వెళ్ళిన అష్టసాత్విక వికారాలు వస్తాయి కదా ప్రభుజీ. ప్రభుజీ చిన్న విషయం, ప్రభుజీ చిన్న విషయం, మీ వెనకాల మీరు చూడండి ఒక షాడ కనిపిస్తుంది, ఇట్లా క్రాస్ గా లైన్ మీ బ్యాక్ మీరు పెట్టిన స్క్రీన్ మీద. నాకు మీరు చెప్తుంటే ప్రపదల వారి చెప్తుంటే నాకు ఎలా అనిపించిందంటే, ఫస్ట్ మీరు మాకు పరిచయం మీరు, ఆ తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారం మేము ఇంకా చూడలేదు, మాకు అంత అదృష్టం లేదు, ఫోటోలలో వీడియోలలో చూస్తున్నా గురు మహారాజు. ఆ తర్వాత ప్రభుపాదులు కనిపించి మమ్మల్ని అంటే మాకు ఏ జన్మలో వస్తుందో తెలియదు ప్రభుజీ, కనిపించి కృష్ణ భగవాన్ అక్కడి నుంచి చూస్తున్నట్టు ఇంకా నేర్చుకున్నారా లేదా అన్నట్టు నాకు అదే వస్తుంది ప్రభుజీ మీరు స్టోరీ చెప్తుంటే. ఆ క్రాస్ గా అలా లైన్ కనిపిస్తుంటే
వెనకాల ఒక షాడ కనిపిస్తుంది వెనక మీ వెనకమాల షాడో లాగా క్రాస్ గా ఉంటుంది. కనిపిస్తుంది వెనకాల కదా. చిన్న షాడో ట్రయాంగిల్. ప్రభుపాదులు ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారు, మీ చేత చెప్పిస్తున్నారు. మీ ద్వారా మేము భావన నడుస్తున్నాం. ఆ చేస్తున్నారు. తర్వాత గురు మహారాజు